హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. అయితే నేను మీషోలో ఒక ఎగ్ బాయిలర్ అయితే తీసుకున్నానండి. ఇదైతే చాలా యూస్ఫుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నేను యూస్ చేసి యూస్ఫుల్ అని అనిపించిన తర్వాతనే నేను ఈ వీడియో చేస్తున్నాను మీకోసము. ఇది ఒక ఎలక్ట్రిక్ ప్రోడక్ట్. ఫస్ట్ అయితే దీనికి ఒక ప్లగ్ వచ్చి ఉంటుంది. దాన్ని ప్లగ్ చేసేసి దానిపైన ఒక ట్రే లాగా వచ్చి ఉంటుంది వైట్ కలర్ది. ఇంకా అది కూడా పెట్టేసి మనకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అక్కడ దాని మీద పెట్టేసుకోవాలి. మోస్ట్లీ 6 ఎగ్స్ వరకు మనము అట్ ఏ టైం బాయిల్ చేసుకోవచ్చు. 1 ఎగ్కి 1 కప్ వాటర్ అన్నట్లు నేను ఇక్కడ 2 ఎగ్స్ పెట్టుకున్నాను. 2 కప్స్ వాటర్ కూడా వేసుకున్నాను. ఇక్కడ రెడ్ కలర్ స్విచ్ ఉంది కదా, అదైతే ఆన్లో పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్ స్విచ్ ఆన్ చేసేయడం అంతే. ఇంక ఇది ఫుల్ ఆటోమేటిక్ అనమాట. ఇంకా ఇది ఒక 20 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది. ఎన్ని ఎగ్స్ అన్నా పెట్టండి, 20 మినిట్స్ వరకు టైం తీసుకొని ఇంకా ఆ తర్వాత ఆటోమేటిక్గా అదే స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే అప్పుడే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇలా ఓపెన్ చేసి మరీ చూడాల్సినంత అవసరం అయితే లేదు. జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మామూలుగా అయితే మనము ఆన్ చేసేసి పెట్టేసి ఇంకా మనం పని మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. మామూలుగా మనము ఎగ్ కర్రీ చేయడానికి ఎగ్స్ బాయిల్ చేసుకుంటాం కదా సపరేట్గా, ఇంకా అలాంటప్పుడు యూస్ చేయొచ్చు. ఇంకా పిల్లలకి కానీ మనకు కానీ ఎగ్ బాయిల్ చేసి తినాలనుకుంటాం కదా, అలాంటప్పుడు ఎప్పుడైనా ఇదైతే యూస్ఫుల్ అనే చెప్పచ్చు. చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఒక 20 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయితే అయిపోయింది లైట్. ఇంకా అంతే, బాయిల్ అయిపోయినట్లే. ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఓపెన్ చేసేసి చూస్తే కన్నా ఎగ్స్ అయితే బాగా బాయిల్ అయిపోయి ఉన్నాయి. చూడండి ఒకసారి, ఎగ్స్ అయితే బాగా బాయిల్ అయినట్లనే అనిపిస్తుంది కదా. ఇంకా అంతే, ఒక్కొక్కటి ఎగ్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకోవడము. ఇప్పుడు ఈ వైట్ ట్రే ఉంది కదా, అది తీసుకుని చూస్తే మనకు వాటరు ఇంకిపోయింది కూడా తెలుస్తుంది. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి ఉంటాయి. చూడండి, కొన్ని డ్రాప్స్ అయితే మిగిలినాయి అంతే. ఇంకా అదంతా తీసి పక్కన పెట్టేసుకొని క్లీన్ చేసుకోవడం. క్లీన్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఇలా తేమ అంతా బాగా ఆరబెట్టుకోవాలనేసి ఇలా పెట్టున్నాను. ఇంకా తేమ ఆరిన తర్వాత ఇంకా పక్కన ఎత్తి పెట్టుకోవడమే. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా మనం బాయిల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంకా మళ్ళీ తీసి ఓపెన్ చేసుకొని బాయిలింగ్ చేసుకోవడం అంతే. చూడండి, ఇక్కడ నేను బాయిల్ చేసిన ఎగ్స్ పైన లేయర్ తీసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది, అంటే బాగా బాయిల్ అయినట్లే అనమాట. అచ్చం మనం స్టవ్ మీద బాయిల్ చేసుకుంటే ఎలాగైతే వస్తాయో పైన లేయర్ ఈజీగా సేమ్ అలానే వచ్చేస్తుంది. పైన లేయరు ఎగ్స్ ఉడికించిన తర్వాత చూడండి, ఎగ్ అయితే బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను లోపల ఎలా బాయిల్ అయింది ఎగ్ అనేసి. చూడండి ఒకసారి, ఎగ్ అయితే బాగా బాయిల్ అయింది. ఇంకొకటి కూడా కట్ చేస్తాను. చూడండి, ఎగ్ అయితే చాలా బాగా బాయిల్ అయిపోయినాయి. ఇంకంతే, ఇంకా చల్లారిన తర్వాత ఎగ్స్ అయితే తినచ్చు. చూడండి, అంతే అండి. ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.